కార్యక్రమం ఏర్పాటు చేశారు. అన్నమాచార్య హ్మ్. సంకీర్తనలు ప్రతి సంవత్సరం నేను అక్కడ చేస్తాను. అచ్చా! దాదాపు 2015 నుండి గూడా అక్కడ చేస్తూ ఉంటాం మనం కార్యక్రమాలు. అన్నమాచార్య సంకీర్తనలు. ఓకే. దాదాపు ఈ వృత్తిలో నేను వేరే వృత్తి అయినప్పటికీ గూడా 12 ఏళ్లుగా నేను ఈ శాస్త్రం గురించి చెప్తూ ఉన్నాను. అవును. కొన్ని వందల మంది నాకు క్లయింట్స్ గుంటూరులో ఉన్నారు. అవును. గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు నేనిప్పుడు చేస్తున్న కార్యక్రమాలను చూసి నాకు బిరుదిస్తే చాలా బాగుంటుంది అని వాళ్ళు నాకివ్వడం జరిగింది. అత్యంత సంతోషకరమైన విషయం ఏంటంటే, నేను ఏదైతే చెప్తున్నానో, ఏ అయితే నేను కాల్స్ తీసుకుంటున్నానో, యాక్యురేట్‌గా వాళ్ళకి జరుగుతున్నవి. హ్మ్. ఇది పూర్వజన్మ సుకృతం నిజం. అంతే. అంటే ఒక జ్యోతిష్యం చెప్పటం అంటే అంత తేలికైన విషయం కాదు. మీతో చెప్పించుకున్నాక చాలా మంది మళ్ళీ నాకు కాల్ చేస్తారు. హ్మ్. థాంక్ యూ అండి. అద్భుతమైన గురువుగారిని మాకు అందించారు. ఆ! మీ ఇంటర్వ్యూలలో మీరు చేసే వాటిలల్లో హ్మ్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ అండి అని చాలా మంది చెప్తారు నాకు. మళ్ళీ ఫోన్ సంతోషం. చేసి. సంతోషం. కాబట్టి ఏందంటే, నాకు కూడా ఆ భాగ్యం దక్కింది. చెప్పే అవకాశం ఆ భగవంతుడు మా సిద్ధ పురుషులైన వేగినేని వెంకటరామయ్య గారి పరంపరలో యెస్. నాకు ఆ అవకాశం కలిగింది. కాబట్టి ఆ ఏడుకొండలవాడి మహిమతో, ఏడుకొండలవాడి దివ్య ఆశీస్సులతో నేను ఈ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తున్నాను. ఇంకా ముందు ముందు నాకు చేతనైనంతగా నేను ఇవి చేస్తూనే ఉంటాను. అందరికీ నా సైడ్ నుంచి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు జ్యోతిష్యాన్ని, అన్నమాచార్య సంకీర్తనలను నేను విశేషంగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చి చేయాలని నా సంకల్పం. థాంక్ యూ గురుగారు. మరి చాలా మంది కాలర్స్‌కి లేట్‌గా అంటే చాలా ఆలస్యం అవుతుంది మీ అపాయింట్‌మెంట్స్. హ్మ్. కొంచెం తొందరగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మేము. అంటే ఈ అదొక్కటైతే మధ్య ఏమైందంటే కార్యక్రమాలు ఎక్కువగా వచ్చినాయి ఓకే. మనకి. ఓకే. ఓకే. అన్ని విశేషంగా బ్రహ్మోత్సవాలు గావచ్చు, రైట్. మనకి శివరాత్రి గావచ్చు, వైకుంఠ ఏకాదశి గావచ్చు, విశేషంగా కార్యక్రమాలు రావడం ద్వారా ఏందంటే ఎక్కడికెళ్ళినా సరే ఒక 3, 4 డేస్ అయిపోతుంది. అచ్చచ్చచ్చ! దానివల్ల కొంచెం సిక్ అవ్వటం గావచ్చు, ఇలా రైట్. రైట్. అది తప్ప డిలే ఏమి లేదు. ఏం లేదు. ఇక్కడి నుంచి కొంచెం కొంచెం స్పీడ్ స్పీడ్‌గానే అనుకుంటున్నా. సంతోషం. స్పీడ్‌గానే. సంతోషం. బేసిక్ ప్రశ్న అడుగుతాను గురుగారు. హ్మ్. అంటే అంతా లలాట లిఖితం అంటారు. హ్మ్. బ్రహ్మదేవుడు ఎప్పుడో రాసి పంపించేసాడు. హ్మ్. ఆయన బ్రహ్మ రాత రాసినాడు మనకి. హ్మ్. మనం అలా ఫాలో అవుతే చాలు అనేది చాలా మంది చెప్తుంటారు ఇప్పటికి. హ్మ్. మరి అలాంటప్పుడు హ్మ్. ఈ జ్యోతిష్యాలు, ఈ రెమెడీసు ఇవన్నీ ఎందుకు గురుగారు? ఇవి పనిచేస్తాయా మంచి ప్రశ్న అడిగారు. గురుగారు? ఇది చాలా మందికి ఉన్న గొప్ప సందేహం. ఎందుకంటే అందరూ చెప్పించుకోలేని వాళ్ళు, చెప్పించుకోని వాళ్ళు, దీని మీద నమ్మకం లేని వాళ్ళు అచ్చా! ఏం చేస్తారంటే దీన్ని ఎక్కువగా ప్రాపగండ చేస్తూ ఉంటారు. ఓకే. ఏముంది ఆల్రెడీ రికార్డెడే కదా! మనం ఏం చూపించుకున్నా ఏముందిలే మన జీవితం ఇంతే ఉంటుంది. మొట్టమొదటి పాయింట్ నా పాయింట్ ఏంటంటే అందులోనే మీరు చూపించుకుంటే ఓకే. ఇలా జాతకాన్ని పరిశీలన చేపిచ్చుకుంటే మీకు అద్భుతమైన రెమెడీస్ అనేవి మీకు దొరుకుతున్నాయి. ఓకే. అలాగే ఏమవుతుందంటే ఏ గ్రహ దశలు మీకు రాబోతున్నాయో, ధనాధిపతి రాబోతున్నాడా? భాగ్యాధిపతి రాబోతున్నాడా? లాభాధిపతి రాబోతున్నాడా? ఇట్లా ఆధిపత్యం కలిగిన శుభ ఆధిపత్యాలు కలిగిన గ్రహ దశలు, మహర్దశలు మీ జన్మ జాతకాల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే అవి చూపించుకోవడం ద్వారా వాళ్ళకి చాలా వరకు మేలు జరుగుతుంది. ఓకే. ఎందుకు నేను చూపించాలి ప్రత్యేకంగా రికార్డెడ్ అంటే, మీరు చూపించుకోవటం గూడా మీ జన్మ జాతకాల్లో రాయబడి ఉంటుంది. ఓకే. ఇది ఓహ్! మీరు గుర్తించాలి. అచ్చచ్చచ్చ! ఎందుకంటే ఆల్రెడీ రాసేసాడు విధాత. అవును. మనం నడుస్తుంది అనుకోవటం కాదు. ఆ! మీరు చూపించుకోవాలి అనేది గూడా రాసి ఉంటుంది. అచ్చా! అలాంటి వాళ్ళు మాత్రమే మనల్ని సంప్రదించగలుస్తున్నారు. ఓకే. ఎలాగో మొండివాదంతో ఎళ్ళిపోయే వాళ్ళకి మనం చేయగలిగింది ఏమీ అవును. లేదు. అవును. కానీ ఎంతో కొంత ఈ నాలెడ్జ్ ఉపయోగించుకొని, శాస్త్రాన్ని మనం పరీక్షించుకొని, చెప్పించుకోవడం ద్వారా ఒక అద్భుతమైన జీవితాన్ని మనం అనుభవించేదానికి అవకాశం కలుగుతుంది. ఓకే. దుర్ఘటనలు ఏమన్నా ఉంటే దీని ద్వారా తీసేయడానికి మనకి చాలా గొప్ప అవకాశం అచ్చచ్చా! కలుగుతుంది. ఓకే. కాబట్టి మీరన్న ప్రశ్నలో ఆన్సర్ అయితే ఇది. రైట్ గురుగారు. మళ్ళొకసారి అడుగుతున్నాను. మీ లలాటం మీద ఇవి హ్మ్. ఎట్లా సాధ్యం గురుగారు? అది హ్మ్. ఎట్లా వచ్చినాయి మీకా నామాలు? ఓకే. సహజంగా తిరునామం అంటారా అది? అవును. ఆ! ఇక్కడ నిలువుగా ఉన్నది తిరునామం. ఆ! ఇలా మనం చూస్తే అవును. కనిపిస్తుంది. అవును. మీరిట్లా అన్నా కనబడుతుంది. ఇట్లా ఊరికే జస్ట్ ఇలా అన్నా అబ్బబ్బబ్బా! గూడా అద్భుతంగా. మీకు అవును. కనిపిస్తుంది. అవును. ఇలా ఊరికే చేత్తో ఇలా అన్నా గూడా పర్ఫెక్ట్‌గా ఇలా తిరునామం అవును. పడుతుంది. అవును. ఇది సహజ సిద్ధంగా భగవంతుడిచ్చిన గొప్ప వరం అంతే. ఓకే. అంటే ఏదో ఒక
కారణ జన్మ అంతే. కాబట్టి మనకి చేతనైనంతలో, మనకి వచ్చినంతలో మనం ఈ సమాజానికి ఏం చేయొచ్చు. నాది విశేషంగా ఏంటంటే ఎక్కువ సేవా వృత్తి నాకు ఎక్కువ ఉంటుంది. అవును. సేవ ఎక్కువ ప్రయారిటీ, నేను ఎక్కువగా సేవకిస్తాను. ఎటువంటి సేవ అంటే భగవంతుని యొక్క సేవ. కాబట్టి ఎందుకో కారణ జన్మతో ఇచ్చాడు, మనకేమి సంబంధం లేదు కదా. అవును. జనరల్గా అయితే ఈ జ్యోతిష్యం అనేది, అదే ఈ కదా. అన్నమాచార్య కీర్తనలు అనేవి పరమాత్మ ఇచ్చిన అనుగ్రహం. నిజంగా, కాబట్టి నిజంగా. నీవు నాకు ఇచ్చావు, దీన్ని నేను పరిపూర్ణంగా నీ సేవకై వాడతాను అంటాడు. కాబట్టి ఏడుకొండల వాడిని తలుచుకున్నప్పుడల్లా నాకు ఒకలాంటి గబుర్పాటు వస్తుంది. నిజం, నిజం. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు, ప్రత్యక్షమైయుండి బ్రహ్మమయ్యుండు, సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు, సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. ఏ దేవు దేహమున నిన్నియును జన్మించే, ఏ దేవు దేహమున ఇన్నియును అనగె మరే, ఏ దేవు విగ్రహం వీసకలమింతయును, ఏ దేవు నేత్రంబులిల చంద్రులు, ఏ దేవుడి జీవులన్నింటిలో నుండు, నే దేవు చైతన్యమిన్నిటికి నాదార, మే దేవుడవ్యక్తుడే దేవుడద్వందుడా, దేవుడి వెంకటాద్రి విభుడు. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు, ప్రత్యక్షమైయుండి బ్రహ్మమయ్యుండు, సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు, సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. కాబట్టి ఎంత అసలు మీ నోట నాకు గూస్ బంప్స్ వచ్చాయి అసలు నిజంగా. కాబట్టి కనపడే దైవం ఎవరయ్యా అంటే కలియుగానికే అధిదైవం ఆయన. కాబట్టి అలాంటి దైవాన్ని మనం ఎంతో దగ్గరలో, కూతవేటు దూరంలో పెట్టుకున్నాం. అవును. నమ్మండి, నమ్మి నడవండి, ఎల్లవేళలా ఆయన రక్ష వహిస్తాడు. కాబట్టి అలాంటి ఏడుకొండల వాడి అనుగ్రహంతో ఆయన నక్షత్రంలో జన్మించినందుకు నేను ఎంతో సంతోషిస్తూ నా జన్మని చరితార్థం చేసుకుంటూ ఉన్నాను. అద్భుతం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.